కథ ఆసుపత్రిలో మొదలవుతుంది. అంతకుముందు ఎపిసోడ్లో ప్రిన్స్ హఠా కారు తగలడంతో మన షింపాంజీ కాలు విరిగి కట్టుకుని బెడ్ మీద ఉంటాడు. గింటోకి తనకిష్టమైన స్ట్రాబెర్రీ మిల్క్ గొప్పదనం గురించి షింపాంజీకి ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక వృద్ధుడు యోరోజియా, గింటోకి, షింపాంజీ, కగురా దగ్గరికి వచ్చి ఒక సహాయం అడుగుతాడు. ఆ వృద్ధుడు తన తొలి ప్రేమకు చెందిన జుట్టు పిన్ను కంజాషి ను దాని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరతాడు. తన చిన్నతనంలో అయానో అనే అమ్మాయిని ప్రేమించానని, ఆమె అప్పుడు డాంగో స్వీట్ డంప్లింగ్స్ దుకాణంలో పనిచేసేదని చెప్తాడు. అతను చాలా సిగ్గరి కావడం వల్ల ఆమె దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఒకరోజు అయానో అతన్ని చూసి దయతో పిలిచి అతనికి ఉచితంగా డాంగో ఇచ్చింది. అయితే సిగ్గుతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆ వృద్ధుడు డాంగో తింటూ ఉక్కిరిబిక్కిరి అయ్యి అక్కడి నుండి పారిపోతాడు. పారిపోయిన తర్వాత చూస్తే అతని చేతిలో అయానో జుట్టు పిన్ను ఉంటుంది. ఇప్పుడు చనిపోయే ముందు ఆ పిన్ను తిరిగి ఇవ్వాలని కోరుకుంటాడు. ముందుగా ఈ పని చేయడానికి యోరోజియాకు పెద్దగా ఇష్టం ఉండదు. కాని ఆ వృద్ధుడు తాను చనిపోయిన తర్వాత తన ఆస్తినంతా వారికే ఇస్తానని చెప్పగానే వారు వెంటనే ఒప్పుకుంటారు. ఆ వృద్ధుడి కోరిక మేరకు షింపాంజీ అతని దగ్గరే ఉండి సేవ చేస్తుంటాడు. అప్పుడే నర్సుల మాటల ద్వారా షింపాంజీకి ఒక నిజం తెలుస్తుంది. ఆ వృద్ధుడు పూర్తిగా బీదవాడని, అతని దగ్గర ఆస్తి ఏమీ లేదని. మిగతా గ్యాంగ్ కూడా ఈ విషయం తెలుసుకుని కోపంతో వృద్ధుడి దగ్గరికి వెళ్తారు. కారణం అడగ్గా ఆ వృద్ధుడు తన ఆస్తినంతా జంప్ ప్రసిద్ధ మాంగా మ్యాగజైన్ కొనడానికి ఖర్చు పెట్టానని చెప్తాడు. యోరోజియాకు కోపం వచ్చినా గింటోకి అతని ఆరోగ్యం ఎంత విషమంగా ఉందో గమనిస్తాడు. అప్పుడు వృద్ధుడు అసలు కథ చెప్తాడు. అయానో చాలా దయగలదని, ఆమె పెంపుడు జంతువులకు, బీదవారికి తరచుగా డాంగోలను ఉచితంగా ఇచ్చేదని, కాని అతను తిన్న ఉచిత డాంగో గురించి యజమానికి తెలిసి అయానోను ఉద్యోగం నుండి తీసేశారని చెప్తాడు. అంతా తన వల్లే జరిగిందని బాధపడతాడు. ఆ సమయంలో గింటోకి తనకిష్టమైన స్ట్రాబెర్రీ మిల్క్ గురించి ఒక భావోద్వేగ ఉపన్యాసం ఇచ్చి యోరోజియాకు స్ఫూర్తినిస్తాడు. డబ్బు గురించి ఆలోచించకుండా అయానోను వెతకడానికి వారు బయలుదేరుతారు. కగురుకు ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ జుట్టు పిన్నును తమ పెంపుడు సునకం సదహారుకు చూపించి దాని యజమానిని వెతకమని అడగడం. సదహారు వాసన పట్టుకుని యోరోజియా ఆఫీస్ దగ్గరికి వస్తుంది. కాని వారి ఫ్లోర్ కాకుండా క్రింద ఉన్న ఓటోసే ఇంటి దగ్గర ఆగుతుంది. షాకైన యోరోజియా చివరికి ఆ జుట్టు పిన్ను యజమాని ఓటోసేయే మరియు ఆమె చిన్ననాటి పేరు అయానో అని తెలుసుకుంటారు. ఓటోసే ఆ వృద్ధుడిని చివరి చూపు చూడడానికి అంగీకరిస్తుంది. వారు ఆసుపత్రికి చేరుకునేసరికి వృద్ధుడు చివరి శ్వాసలో ఉంటాడు. చివరికి ఆ వృద్ధుడు తన మొదటి ప్రేమ అయిన అయానో, ఓటోసే ను చూస్తూ కన్నుమూస్తాడు. తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు గింటోకి ఓటోసేను అడుగుతాడు, ఆ వృద్ధుడు నీకు నిజంగా గుర్తు ఉన్నాడా అని. దానికి ఓటోసే కేవలం నాకే తెలియదు అని సమాధానం చెప్పి వెంటనే అందరూ డాంగో తినడానికి వెళ్దాం అని అడుగుతుంది. యోరోజియా సభ్యులు ఆశ్చర్యంతో కళ్ళు నులుముకుని తమ యజమానురాలి యువ రూపాన్ని ఇప్పుడే చూసినట్లుగా భావించి మౌనంగా అక్కడి నుండి వెళ్తారు. ఇది భావోద్వేగంతో కూడిన హృదయాన్ని కదిలించే గింటామా కథ.